మీరు పెన్షన్ ద్వారా ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. మరి బ్యాంక్ అకౌంట్లో వేయాలి, ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఉందో వాళ్ళకి ఇచ్చే పరిస్థితి. అలాగే బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళకి నేరుగా అని చెప్పేసి పెన్షన్ ఇన్కమ్ సాధించి ఇవ్వడం, దాని ప్రకారం పెన్షన్ పంచే కార్యక్రమం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అవడానికి కారణం తెలుగుదేశం పార్టీ కదా, వాళ్ళు కోర్టులో కేసు వేయడం వల్ల కదా పెన్షన్దారులకు ఇబ్బంది పడింది. ఎండాకాలంలో వడగాలు ఎంత తీవ్రంగా ఉన్నప్పుడు బ్యాంకులకి వెళ్ళి తీసుకోవాలంటే ఎంత ఇబ్బంది పడి తీసుకోవాలి. ఏదైతే కూటమి ఉందో, కూటమి తాలూకా బీజేపీ సభ్యులు మేనిఫెస్టో పట్టుకోవడానికి భయపడుతున్నారంటే ఆ మేనిఫెస్టో ఎంత విశ్వనీయత ఉందో దీన్ని బట్టి అర్థమైపోతుంది. అంటే ఆ మేనిఫెస్టోని బీజేపీ ప్రభుత్వం కూడా ఆమోదించలేదు అంటే ఇంకా ప్రజలు దాన్ని ఎలా నమ్ముతారు? ముగ్గురు కలిసి పోటీ చేసినప్పుడు ముగ్గురు కలిసి దాన్ని ఆమోదించాలి ఏదో మేనిఫెస్టో. కానీ అలాంటి పరిస్థితులు ఈరోజు చంద్రబాబు నాయుడు ఉందంటే చంద్రబాబు నాయుడుకి విశ్వనీయత లేదు. మన నవరత్నాల కార్యక్రమం అమలు చేసినప్పుడు ఇవన్నీ ఇచ్చేస్తే ఈ రాష్ట్రం ఏమో శ్రీలంక అయిపోద్ది, అప్పులతోనేమో రాష్ట్రం నడుపుతున్నారు. ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి అందిస్తే చెప్పానండి. ఇదిగో నేనేమో ఈ రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు, ఇవన్నీ కలిసి నాకు ఎంత ఉందని చెప్పే పరిస్థితి ఉందా? పెన్షన్ 50 సంవత్సరాల నుంచి ఇచ్చేస్తా ఉన్నాడు, 4,000 పెంచుతా ఉన్నాడు. రైతేమో మళ్ళీ 1 లక్ష రుణమాఫీ అంటారు. అంటే ఆచరణకర హామీలు ఇచ్చి గడ్డి నెక్కాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు. ఏదైతే సాధ్యం అవుతుందో రాష్ట్ర బడ్జెట్ లోబడి హామీలు ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.